హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ క్లాస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇండియా నుండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. 2020 నుండి 2023 డిసెంబర్ వరకు కూడాను ఏ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ జరిగాయి ఇండియా వైజ్లోని ఇంటర్నేషనల్ వైజ్గా ఏ డిఫరెంట్ ఆపరేషన్ జరిగాయో మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొదటిగా ఆపరేషన్ నమస్తే. ఈ ఆపరేషన్ నమస్తేనే ఈ ఆపరేషన్ని ఎవరు కండక్ట్ చేశారంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళండి. ఎందుకు అంటే మనకు తెలిసిన విషయమే, కోవిడ్-19 వచ్చినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్కి ఇండియన్ ఆర్మీ హెల్ప్ చేసింది. ఆ ఆపరేషన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆపరేషన్ నమస్తే అని అంటాం అనమాట. టు హెల్ప్ గవర్నమెంట్ టు ఫైట్ అగైనెస్ట్ కోవిడ్-19, దట్ ఆపరేషన్ ఇస్ కాల్డ్ ఆపరేషన్ నమస్తే. నెక్స్ట్ ఆపరేషన్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ నార్కోస్. సో నార్కోస్ అనేసరికి మనకి సింపుల్గా గుర్తుండేది ఏంటంటే డ్రగ్స్ అండి. అంటే సింపుల్గా చెప్పాలంటే డ్రగ్స్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో, సో దాన్ని ప్రివెంట్ చేయడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఈ ఆపరేషన్ నార్కోస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇల్లీగల్ డ్రగ్స్ ట్రాఫికింగ్ని ఇక్కడ దాన్ని ప్రివెంట్ చేయడానికి మాత్రం ఈ ఆపరేషన్ నార్కోస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడమే జరిగిందండి. తర్వాత వచ్చేసరికి మనకి ఆపరేషన్ హార్ట్. సో ఆపరేషన్ హార్ట్ కూడాను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ నార్కోస్ అనేది ఇల్లీగల్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్స్ కోసం అయితే, ఆపరేషన్ హార్ట్ అనేది ఇల్లీగల్ ట్రాఫికింగ్ అన్నమాట. అంటే ప్రివెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ని, అంటే ఎవరైతే ఈ మహిళలు ఎవరైతే ఉంటారో, అలా చిన్నపిల్లలు ఉంటారో, అలానే మనుషుల్ని అక్రమ రవాణా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ హార్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే మనం గమనించవచ్చండి. అలానే మన నెక్స్ట్ ఆపరేషన్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ బ్రాడర్ స్వార్డ్. ఈ ఆపరేషన్ బ్రాడర్ స్వార్డ్ అనేది మనకి ఈ ఇండియా అండ్ యుఎస్, ఇండియా అండ్ అమెరికా మధ్యన అయితే ఈ ఆపరేషన్ అయితే జరగడం అయితే గమనించవచ్చండి. దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసి టు ప్రివెంట్ అన్అప్రూవ్డ్ మెడిసిన్స్. ఏ మెడిసిన్స్ అయితే అప్రూవ్డ్ అవ్వలేదో, సో అలాంటి మెడిసిన్స్ని ప్రివెంట్ చేయడానికి, అలాంటి మెడిసిన్ని అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ బ్రాడర్ స్వార్డ్ అనేది రావడం అయితే గమనించవచ్చు అనమాట. ఇది ఇండియాకి అలానే అమెరికాకి మధ్యన జరగడం అయితే మనం గమనించవచ్చు, ఈ ఆపరేషన్ బ్రాడర్ స్వార్డ్ అనేది. తర్వాత వచ్చేసరికి మన ఇండియాలో నేషనల్ సికిల్ సెల్ అనేమియా ఎలిమినేషన్ మిషన్ అనమాట. సో ఇది ముఖ్యంగా సికిల్ సెల్ అనేమియా అనే ఒక డిసీజ్ని ఎలిమినేట్ చేయడానికి మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే మధ్యప్రదేశ్లో అండి. షందౌల్లోని మధ్యప్రదేశ్లో ఈ నేషనల్ సికిల్ సెల్ అనేమియా ఎలిమినేషన్ మిషన్ అనేది మనం స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు అనమాట. సో దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి సికిల్ సెల్ ఎనీమియా అనే ఒక డిసీజ్ని ఎలిమినేట్ చేయడం అనమాట. ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అలానే నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఆపరేషన్ కరుణ. ఈ ఆపరేషన్ కరుణ అనేది ఒక ఆపరేషన్ అండి. అది ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇండియా అనేది మయన్మార్ కోసం చేయడం అయితే గమనించవచ్చు. దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి రీసెంట్గా మనకు తెలిసిన విషయమే, మొంచా అనే సైక్లోన్. ఈ మొంచా అనే సైక్లోన్ అనేది ఈ ఎమెన్ వాళ్ళు ఈ మొంచా అనే ఒక సైక్లోన్ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ సైక్లోన్ అనేది ఎవరు హిట్ అయిందంటే ఈ మయన్మార్ హిట్ అవడంతో వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్లో హెల్ప్ చేయడానికి కోసం, వాళ్ళకి మెయిన్లీ ఈ సైక్లోన్ అయితే ఏ విధంగా అయితే ఎఫెక్ట్ చెందిందో ఆ ఎఫెక్ట్ కోసం చాలా ఇబ్బంది పడడంతో ఇండియా అనేది హెల్ప్ చేయడం మనం గమనించవచ్చు. ఆ ఆపరేషన్నే మనకి ఆపరేషన్ కరుణ అని గమనించవచ్చు. గుర్తుపెట్టుకోండి, కరుణాకర్ మయన్మార్లో ఉన్నాడు, ఆపరేషన్ కరుణ. సో టు హెల్ప్ మయన్మార్ కాజ్ ఆఫ్ మొంచా సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ చెందిన మయన్మార్ని ఇండియా అనేది ఆదుకుంది. ఆ ఆదుకోవడం ఆపరేషన్ని ఆపరేషన్ కరుణ అంటారు. అలానే యుఎస్కి ఇండియాకి మధ్యన కొన్ని ఆపరేషన్ జరిగాయి టు ప్రివెంట్ ద అన్అప్రోప్రియేట్ మెడిసిన్స్ ట్రాన్స్పోర్టేషన్, దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ బ్రాడర్ స్వార్డ్. అలానే నేషనల్ సికిల్ సెల్ ఎనిమియా ఎలిమినేషన్ మెథడ్ అనే మిషన్ అనేది మన మధ్యప్రదేశ్లో జరగడం అయితే నరేంద్ర మోడీ గారు ఏమో స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతనో ఉందండి. తర్వాత మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సముద్ర సేతు 2. ఈ సముద్ర సేతు 2 అనేది ఇండియన్ నేవీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అయితే మనం గమనించవచ్చు. సో మెయిన్ ఈ సముద్ర సేతు 2 అనేది దేనికోసం అంటే ఆక్సిజన్ ఫిల్డ్ కంటైనర్స్ని షిప్మెంట్ చేయడం కోసం, ఎక్కడికి, ఇండియాకి. సో ఇండియాకి ఆక్సిజన్ ఫిల్డ్ కంటైనర్స్ని తీసుకుని రావడం కోసం డిఫరెంట్ కంట్రీస్ నుండి ఈ సముద్ర సేతు 2 అనేది రావడం అయితే గమనించవచ్చు. ఇప్పుడు మీకున్న క్వశ్చన్ ఏంటంటే సముద్ర సేతు 2 అనేది ఆక్సిజన్ ఫిల్డ్ కంటైనర్ షిప్మెంట్కి ఇండియాకి రానివ్వడం కోసం అయితే మనం ఈ ఆపరేషన్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు. బట్ సముద్ర సేతు అనేది దేనికి సంబంధించింది
అది మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అలానే సముద్ర సేతు కోసం లాస్ట్‌లో మీకు కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే ఇప్పుడు ఆపరేషన్ ఒలివియా. సో, ఆపరేషన్ ఒలివియా అనేది ఈస్ట్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఈ ఆపరేషన్ అయితే తీసుకొని రావడం అయితే గమనించవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ఆలివ్ రిడ్లీ టైటిల్స్ అన్నమాట. ఆలివ్ రిడ్లీ టైటిల్స్‌ని సేవ్ చేయడానికి ఎక్కడ ఎక్కువగా ఒడిస్సా కోస్ట్‌లో మనకి ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చనమాట. సో, ఈ ఆలివ్ రిడ్ల్ టర్టిల్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఆపరేషన్ ఒలివియా అనేది ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే గమనించవచ్చు. ఈ ఈ టర్టిల్స్ అనేవి ఈ ఆలివ్ టర్టిల్స్ అనేది వల్నరబుల్‌లో మనకి రెడ్ బుక్‌లో వల్నరబుల్‌లో అయితే ఉండడం అయితే గమనించవచ్చు. అదొకటి చూసుకోండి. తర్వాత వందే భారత్ మిషన్. సో, వందే భారత్ మిషన్ ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారంటే ఏవియేషన్ వాళ్ళండి. సివిల్ ఏవియేషన్ వాళ్ళు దేనికోసం అంటే ఈ కోవిడ్ టైంలో ఎవరైతే విదేశాల్లో మన భారతీయులు ఉన్నారో వాళ్ళని తిరిగి ఇండియాకి చేర్చడానికి ఈ వందే భారత్ మిషన్ అయితే తీసుకొని రావడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిషన్ అమరత్. ఈ మిషన్ అమరత్ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఇండియన్ రైల్వేస్ వారు. దేనికంటే, ఎవరైతే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్‌లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు లగేజ్ మిస్ అవుతుందో, వాళ్ళ యొక్క మిస్ అయిన లగేజ్‌ని వాళ్ళ యొక్క ఓనర్స్‌కి చేర్చే ఈ ఆపరేషన్‌నే మనకి మిషన్ అమరత్ అని అంటారు. ఆర్ మిషన్స్ అని అనొచ్చు, ఆపరేషన్ అమరత్ అని అనొచ్చు. ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇండియన్ రైల్వేస్ వారు. తర్వాత వచ్చేసరికి ఆపరేషన్ సాద్ హవా. ఈ ఆపరేషన్ సాద్ హవా అనేవారు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళండి. ఈ ఆపరేషన్ అనేది ఎవరి వల్ల జరిగిందంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. దేనికంటే ఎక్కడైతే ఇప్పుడు రాజస్థాన్ ఏరియాలో ఇండియా అండ్ పాకిస్తాన్ బోర్డర్స్ మధ్యన ఒక నిఘాని పెట్టడానికి ఈ ఆపరేషన్ సద్ హవా అనేది మనం తీసుకొని రావడం అయితే గమనించవచ్చనమాట. తర్వాత వచ్చేసరికి ఆపరేషన్ సదక్. ఈ ఆపరేషన్ సదక్ అనేది ఆర్‌పీఎఫ్ వాళ్ళే, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ వాళ్ళే. దేనికంటే ఎక్కడైతే ఈ టొబాకో, ఈ డ్రగ్స్, ఇల్లీగల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్‌పోర్టేషన్‌ని ప్రివెంట్ చేయడానికి ఈ ఆపరేషన్ సర్దాక్ అనేది రైల్వే మినిస్ట్రీ దగ్గర ఆర్‌పీఎఫ్ అయితే తీసుకొని రావడం అయితే మనం గమనించవచ్చండి. సో, ఆర్‌పీఎఫ్ అనేది ఆపరేషన్ సర్దాక్, బీఎస్ఎఫ్ అనేది ఆపరేషన్ సాద్ హవా, ఇండియన్ రైల్వేస్ అనేది మిషన్ అమనత్ అనేది. మిషన్ అమనత్ అయితే మిస్సింగ్ లాంగ్వేజ్. అదే సద్ హవా అంటే ఇండియన్ అండ్ పాకిస్తాన్ ఒక సరిహద్దులో గస్తీలు కాయడం అనమాట. తర్వాత ఆపరేషన్ సర్దాక్ వచ్చేసరికి మాత్రం టొబాకో ఇల్లీగల్ థింగ్స్ అనేది అడ్డుకోవడానికైతే మనం గమనించవచ్చు. తర్వాత మనం తీసుకున్న ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ కావేరి. సో, ఈ ఆపరేషన్ కావేరి అనేది ఇండియన్ అండ్ సుడాన్ మధ్యన జరిగిందనమాట. సో, ఇండియా ఏం చేసిందంటే ఐఎన్ఎస్ సుమేధాను ఉపయోగించి ఎవరైతే సుడాన్‌లో ఎవరైతే సుడాన్‌లో ఇప్పుడు సివిల్ వార్ జరుగుతుంది కాబట్టి, ఈ సుడాన్‌లో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో, వాళ్ళందరికి గూడాను ఇండియాకి రప్పించడాన్ని ఈ ఆపరేషన్ కావేరీ ద్వారా మనం తీసుకొని రావడం అయితే గమనించవచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే ఆపరేషన్ దోస్త్ అనమాట. ఆపరేషన్ దోస్త్‌లో అయితే రీసెంట్‌గా టర్కీ అండ్ సిరియాలో ఎర్త్‌క్వేక్ అయితే రావడం జరిగిందండి. 7.8 మ్యాసివ్ టైమ్‌లో ఎర్త్‌క్వేక్ రావడం జరిగింది. సో, ఈ మ్యాసివ్ టైమ్‌లో ఎర్త్‌క్వేక్ రావడంతోటి మనకి ఈ మిత్రపక్షంగా ఉన్న టర్కీ అండ్ సిరియా దేశాలకి మన భారతదేశం ఎన్‌డీఆర్‌ఎఫ్ అండ్ మెడిసిన్స్ కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే పంపడం అయితే జరిగిందనమాట. సో, ఈ ప్రాసెస్‌ని ఆపరేషన్ దోస్త్ అని పిలుస్తారు. ఆపరేషన్ దోస్త్ ఎవరెవరి మధ్యన అంటే ఇండియాకి, టర్కీకి, సిరియాకి అనమాట. సో, టర్కీ, సిరియా ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎర్త్‌క్వేక్. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ గంగా అండి. ఈ ఆపరేషన్ గంగా అనేది ఇండియా అండ్ యుక్రెయిన్ మధ్యన ప్రాసెస్ అనమాట. అంటే సేమ్ లైక్ దట్ ఆపరేషన్ దోస్త్ గాని, ఆపరేషన్ కావేరి గాని సో, ఇక్కడ మనం హెల్ప్ చేస్తున్నట్లే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ ఆపరేషన్ గంగా ద్వారా యుక్రెయిన్‌లో ఉన్న భారతీయులందరూ కూడా ఇండియాని చేర్చే మనకి ఈ ప్రాసెస్‌ని ఆపరేషన్ గంగా అంటారనమాట. మనకు తెలుసు మనకి ఈ వార్ అయితే జరగడం యుక్రెయిన్ వార్ అయితే జరగడం అయితే మనం గమనించవచ్చు. సో, ఈ పరిధిలో మనకి ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులందరూ కూడాను ఇండియా చేర్చే ప్రక్రియని ఆపరేషన్ గంగా అని అంటారనమాట. సో, ఫైనల్‌గా మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ దేవ్ శక్తి. ఆపరేషన్ దేవి శక్తి అనేది ఇది ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన అయితే ఈ ఆపరేషన్ దేవి శక్తి అనేది మనకి గమనించవచ్చు. ఇది ఎవరి నుండి కండక్ట్ చేయడం అనేది జరిగిందంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఆపరేషన్ మిషన్ సాగర్. ఆపరేషన్ మిషన్ సాగర్ అనేసరికి మనకి టు కంబో కోవిడ్-19లో మనకి ఎవరైతే అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చేసిందంటే చాలా వరకు కూడాను రీసెంట్‌గా మనకి ఎవరైతే లోకల్‌లో మాల్దీవ్స్ గాని, మెడగాస్కర్ గాని, కామరోస్ అలాంటి దీవులైతే చిన్న దీవులున్నాయో ఇవన్నీ గూడాను వారికి కోవిడ్-19 సంబంధించిన మెడిసిన్స్ గాని, ఫుడ్ గాని, ఆ టైంలో ఫుడ్ గాని సప్లై చేయడం అనేది మనం గమనించవచ్చు. సో, అలాంటివన్నీ గూడాను ఆపరేషన్ మిషన్ సాగర్‌లో రావడం అయితే గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి ఆపరేషన్ నన్హే ఫరిస్తే. ఈ ఆపరేషన్ నన్హే ఫరిస్తే అనేది ఆర్‌పీఎఫ్ వాళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే గమనించవచ్చు. దీనికి ఒక మెయిన్ మోటో వచ్చేసరికి ఈ రైల్వేస్‌లో ఎవరైతే
చైల్డ్‌ని ట్రాఫికింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా అడ్డుకోవడానికి, ప్రివెంట్ చేయడానికి సింప్లీ వి కెన్ సే దట్ ఆపరేషన్ అన్‌హే ఫరిస్తే అనేది చైల్డ్ రెస్క్యూ ఇనిషియేటివ్‌కి ఉపయోగపడుతున్నట్లుగా మనం గమనించుకోవచ్చండి. సో, ఇవన్నీ కూడాను డిఫరెంట్ ఆపరేషన్స్ మీకు 10 మినిట్స్‌లో ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడం అయితే మీరు గమనించవచ్చు.